బ్రేకింగ్ న్యూస్. వంశీ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. కాసేపట్లో కోర్టు నుండి సత్యవర్ధన్ కు సమన్లు రానున్నాయి. అప్పటి వరకు పటమట పోలీస్ స్టేషన్లోనే సత్యవర్ధన్ ఉండనున్నారు. సమన్ల తర్వాత నేరారోపణపై న్యాయమూర్తి నిజానిజాలు అడిగి తెలుసుకున్నారు. సత్యవర్ధన్ ఏం చెప్తాడనే ఉత్కంఠ నెలకొంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి. ఇప్పటికే అటు వంశీ కేసుతో కూడా ఏపీ మొత్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా సత్యవర్ధన్ స్టేట్మెంట్ అయితే రికార్డు చేయనున్నట్టు తెలుస్తుంది. ఆయన ఏం చెప్తారు అనేది కూడా మరో పక్కన అయితే వంశీ ఫోన్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది గంటల్లో అయితే కనుక కోర్టు నుంచి సత్యవర్ధన్కి సమన్లు అందే అవకాశం కనపడతా ఉంది. ఈ రోజే కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే అప్పటి వరకు కూడా కోర్టు నుంచి అంటే పటపట పోలీస్ స్టేషన్లోనే ఇన్ని రోజులుగా విచారిస్తున్న పోలీసులు సత్యవర్ధన్ ఈ కేసులో అతను కిడ్నాప్ అయిన విషయాన్ని దాని గురించి కానీ అతను ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత ఆఫర్ చేశారు, ఏంటి, ఎక్కడికి తీసుకెళ్లారు, ఇందులో ప్రధాన హస్తంగా ఉన్న A1 ముద్దాయి వల్లభనేని వంశీ పాత్ర ఎంత ఉంది అనే అంశాలను అయితే కనుక అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలు అన్నీ కూడా కోర్టులో ఖచ్చితంగా హాజరుపరిచి అక్కడ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం అయితే కనుక ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అర్థమవుతా ఉంది. అయితే కోర్టులో ఖచ్చితంగా ఆ సమన్లు అనేవి అందాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సమన్లు అందిన తరువాతనే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో ఆ సత్యవర్ధన్ అయితే కనుక కోర్టులో హాజరుపరుస్తారు మెజిస్ట్రేట్ వద్ద. అయితే ఆ సమన్లు వచ్చే వరకు కూడా పటమట పోలీస్ స్టేషన్లోనే ఉంచున్నారు. 10 గంటల నుంచి అయితే కనుక కోర్టు అవైలబుల్లో ఉంది. ఎప్పటి వరకు కూడా అంటే పోలీసులు కూడా ఆల్రెడీ పోలీస్ కస్టడీలోకి వల్లభనేని వంశీని కానీ అతని ఫోన్ కానీ అదుపులోకి తీసుకోవాలన్న నిర్ణయం పట్ల కూడా దాని గురించి పిటిషన్ వేసిన పరిస్థితి. మరికొన్ని 10 రోజుల పాటు అయితే కనుక అతను విచారించడానికి పోలీస్ కస్టడీకి కోరారు. ఆ కోరిన నేపథ్యంలో అయితే కనుక అసలు కోర్టు ఏమి ఆర్డర్ ఇవ్వబోతుంది, ఆర్డర్ ఏం పాస్ చేయబోతుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఈ కేసులో అయితే కనుక ఫోన్ కీలకంగా మారిందని చెప్పొచ్చు. అతను ఒక ఫోన్ కాదు 5 ఫోన్లు వాడుతున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఫోన్లో ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి టెక్నికల్ పరంగా అయితే కనుక ఇటు సీసీటీవీ ఫుటేజ్ అన్ని పరిశీలించి కూడా ఇప్పటికే ఆ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాలు అయితే కనుక సేకరించే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం మీద సత్యవర్ధన్ కేసులో అయితే కనుక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అయితే కనుక ఇటు కస్టడీ నుంచి కానీ లేకపోతే ఇటు కోర్టు దగ్గర నుంచి కానీ సమన్లో వచ్చిన అనంతరం అయితే కనుక సత్యవర్ధన్ని హాజరుపరిచే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉంది. కాబట్టి సత్యవర్ధన్ ఇంకా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ కొన్ని స్టేట్మెంట్స్ పోలీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక పోలీసులు కూడా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి ఉన్నారు. ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇటువైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కిరణ్ కూడా తీసుకొచ్చే అవకాశం ఎంతైనా కనపడుతుంది. కాబట్టి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.